నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం బీచ్ రోడ్. సరిగ్గా విశాఖలో అయోధ్య అన్నాను కదండి, ఆ టెంపుల్ దగ్గర నుంచి అలా బీచ్లో వాకింగ్ బయలుదేరుతున్నాను. చూడండి, అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఈరోజు. అయితే ఎప్పుడూ ఉండే ప్రశాంతత అనుకోండి, కాకపోతే ఈరోజు మరింత రమణీయంగా అయితే కనపడుతుంది. ఎందుకంటే ఏదో మంచు దుప్పటి కప్పినట్టుగా, ఒక రకంగా చెప్పండి శీతాకాలంలో ఉంటుంది చూస్తారా, అటువంటి వాతావరణం ఈరోజు స్ఫురణకు వస్తుందండి. మొత్తం నీటి ఆవిరి అంతా పైకి లేచింది, మరి ఎందుకో తెలీదు. చాలా ఆహ్లాదకరంగా ఉంది. అలా నడుచుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దాం. ఎప్పట్లాగే పాదచారులు, వాకర్స్, జాకర్స్, రన్నర్స్, వృద్ధులు, యువకులు, బాలలు, బాలికలు ఒకటేంటంటే అందరూ కలగలిపి ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. నా ప్రయత్నంలో నేనున్నాం. చూద్దాం. ఆ కుక్క ప్రయత్నంలో కుక్క ఉంది. ఈ కుక్కల గోల్ ఏంటండి బాబు, అంటే నేను మూగజీవాలకు వ్యతిరేకనవుతే కాదు, కానీ ఈ మధ్యకాలంలో చూస్తుంటే చాలా చాలా శృతి మించిపోతుంది. ఇంట్లో తినటానికి తిండి లేకపోయినా అదో లగ్జరీ సింబల్ అనుకుంటున్నారు, లేదంటే మూగజీవులని ఆరాధిస్తున్నాము, అభిమానిస్తున్నాము, పోషిస్తున్నాము, లేకపోతే మనిషి కన్నా కుక్క విశ్వాసమైంది, మనుషులకి ఇస్తే విశ్వాసం ఉండదు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. స్థాయికి మించిన స్టేటస్ ఎప్పుడు అది వినాశనానికి దారితీస్తుందండి. అంటే నేను మూగజీవాలకు అయితే మరీ చెప్తున్నాను, వ్యతిరేకం అయితే కాదు. వాటిని ఆదరించండి, అన్నం పెట్టండి, కానీ ఏదైనా ఇంత బయట వరకే. మనుషులతో సమానం అయితే ఎప్పుడూ కాదు. ఒక పెద్ద ఆయన చూసారా, యోగా చేసుకుంటున్నారు, ధ్యానంలో ఉన్నారు. అంటే ఈ సముద్రపు ఇప్పుడు అలల నుంచి వచ్చే చిన్న శబ్దం అంతా గమనించండి. ఆ శబ్దానికి అదో రకంగా లయబద్ధంగా, అంటే ప్రత్యేకించి ఎవరు డ్రమ్స్ తోటి ఏమో వాయించక్కర్లేదు. ప్రకృతి ఇచ్చే సౌండ్స్ వెరైటీగా ఉంటాయండి, చాలా చాలా బాగుంటాయి. మనసు పెట్టి ఆహ్లాదం అలా కళ్ళు మూసుకుని ఆలకిస్తే, ఇప్పుడు నిద్రలో ఉన్నప్పుడు రాత్రులు మీరు ఇంట్లో కూర్చున్నా, లేకపోతే అరణ్యంలో పడుకున్నా, అరణ్యంలో లేకపోతే అడవుల్లోకి ఎక్కడికి వెళ్ళినా ఒక రకమైన సౌండ్, చిన్న చిన్న అంటే క్రిమికీటకాల దగ్గర నుంచి వచ్చే చిన్న సౌండ్స్ ఉంటాయి చూస్తారా. ఆ సౌండ్స్ కానీ ఏదైనా సరే మనసు మీద ధ్యాస పెట్టి అలా కళ్ళు మూసుకుంటే ఎన్నెన్నో మనకి ఒక లైవ్ ఆర్కెస్ట్రా వినపడుతుంది అనమాట. అది అందించినోడికి తెలుస్తుంది. అంటే మ్యూజిక్ గురించి మాట్లాడాను. ఇప్పుడు నాకు అయితే ఇక్కడ పక్కన కోయిల సౌండ్లు వినపడుతున్నాయి, కాకుల సౌండ్లు వినపడుతున్నాయి, కుక్కలు, మనుషులు ఒకటేంటి అన్నీ వినపడుతున్నాయి. కానీ అవి ఏమీ పట్టినట్టుగా ఆ పెద్ద ఆయన కళ్ళు మూసుకొని ధ్యానంలోకి ఎక్కడికి వెళ్ళిపోతారు. ఒకసారి యోగా చేసిన అడగండి, ఆ ధ్యాన ముద్రలో ఉంటే అనుభవం. నేను కూడా చేశాను, అది వేరే విషయం. పాప ఈ కొబ్బరి చెట్లు వేస్తున్నారు, కానీ ఇవి అనుకున్నంత ఫలితాలను ఇవ్వడం లేదు. ఈయన ఒక ఎక్సర్సైజ్, ఈయనలో భాగం. ఇవాళ కుర్సురా సబ్మెరీన్ దగ్గరకు వచ్చాం. అది ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియము, అన్నీ మనం చూసినాయి. చూసారా, ఒక జెండా ఫోటోలు తీస్తున్నారు ప్రతికి. ఎవరు నాన్నలోకలు అనుకుంటా. ఈ కాకులకి ఏదో ఆహారం దొరికింది. ఈ వీడియోని ముగించే ముందు ఒక చిన్న విషయంతో ముగిస్తాను. ఆలస్యం అమృతం విషం అన్న పెద్దలే నిదానమే ప్రధానం కూడా అన్నారండి. అంటే సాధ్యాసాధ్యాలను బట్టి, సమయానుకూలతను బట్టి మనం వ్యవహరించాలి. అంతేగాని పెద్దలు చెప్పారు కదా అని చెప్పి తూచా తప్పకుండా పాటిస్తున్నాను అని మాత్రం వెళ్తే చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. అది దానికి వచ్చిన ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను. ఎవరెవరో ఇప్పుడు యూట్యూబ్లు, ఎలక్ట్రానిక్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కడు యూట్యూబ్లో పెడుతున్నాడు, లేకపోతే ఆన్లైన్లో చెప్తున్నాడు, మెసేజ్లు వస్తున్నాయి.
అది తినండి ఇది తినండి, అది తింటే మంచిది, తినకపోతే మంచిది కాదు, అలాగా సంతకం వచ్చిందని చెప్పారు. చాలామంది ఉంటారు. కానీ ఎవడ స్క్రిప్ట్ ఆర్డర్ రాసుకోవాలండి, అన్నీ ఆలకించండి. కానీ మీ శరీరాకృతికి మీ అంటే ప్రతి ఒక్కరికి మెటబాలజీ అనేది ఒక రకంగా ఉండదు కదండి. ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది. ఒకడికి వంకాయ పడదు, ఒకటికి బంగాళదుంప పడదు, ఒకటికి అరటిపండు పడదు. అయినప్పటికీ ప్రకృతి సీజనల్ ఫుడ్ అంటూ ఒకటి ఇచ్చిందండి. అంటే నాకు తెలిసిన నీతి చెప్తున్నాను, అది పాటిస్తారో లేదో అది మీ ఇష్టం అనుకోండి. సీజనల్ ఫుడ్ ఫర్ సపోజ్ ఇప్పుడు సమ్మర్లో ఉన్నాం, సమ్మర్ అయిపోతుంది అనుకోండి, మామిడి పళ్ళు కాస్తున్నాయి, అలాగే నేరేడు పళ్ళు వస్తాయి. అలా ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క ఫ్రూట్. అంటే ఇప్పుడు అయితే 24/7 అరటిపళ్ళు దొరుకుతాయి. ఇప్పుడు అదే ఇది కాదులేండి, మామిడి పళ్ళు కూడా పునాస్ కాపని అదని ఇదని 360 రోజులు దొరికేస్తున్నాయి. అలాగే మ్యాంగో, మాజా, ఫ్రూటీ అటువంటి అలా కూడా దొరుకుతున్నాయి. అది కాదు అంటే అలా లిక్విడ్ ఇన్స్టెంట్ ఫుడ్ తీసుకోవడం కన్నా మ్యాంగో డైరెక్ట్గా తినడం చాలా మంచిది. అలాగే తాటికాయలు, వర్షాకాలం తాటికాయలు ఉంటాయి, అవి లేకపోతే పనసపళ్ళు. ప్రతి దాంట్లోనూ మనకు శరీరానికి కావాల్సిన విటమిన్లు, పోషకాలు బ్రహ్మాండంగా ఉంటాయి. నాకు ఆ పండు అంటే ఇష్టం, అదే తింటాను, మిగిలిన ఏమీ తినను. పెద్ద గొప్పగా చెప్పుకుంటారు ఒక్కొక్కడు. కానీ ఇంకోటి ఏంటంటే అదే ఇప్పుడు అన్నిటికీ మన ట్యాబ్లెట్స్కి మన కరోనా టైంలో అందరూ వెలుగులోకి వచ్చింది ఏంటిది, మెంతులకి చాలా మన మెడిసిన్కి చాలా దగ్గర సంబంధం ఉందండి. ఆ మెంతుల మూలాల్లో నుంచే తయారు చేస్తారండి ఏ మెడిసిన్ అయినా సరే. కాబట్టి మీరు ఆ మెంతులు తినడంలో చాలా చాలా ప్లస్ ఉంది. సాధారణంగా షుగర్ పేషెంట్లు ఒకళ్ళే తినాలని నేను అనుకుంటారు, కానీ చాలా మంచిది మెంతులు. అంటే తులసి అనేది దివ్య ఔషధం అందరికి తెలిసిందే. అలాగా నాకు పలానా ఫుడ్డే ఇంట్రెస్ట్ అని కాకుండా వీలైనంత వరకు అన్నిటిని ఇష్టమైతే కొద్దిగా ఎక్కువ తినండి, కష్టమైతే తక్కువ తినండి, మొత్తానికి తినండి. అన్ని రకాలు ప్రకృతి ఇచ్చిన అన్ని ఫ్రూట్స్, అన్ని రకాల ఫలాలు మీరు భుజిస్తే మ్యాక్సిమం ఆర్టిఫిషియల్ మెడిసిన్స్కి అంటే డైక్లో కానీ, పారాసిటమాల్ కానీ, ఇంకోటి కానీ తక్కువ తోలు ఎటువంటి మెడిసిన్ జోలికి వెళ్ళవసరం లేదు. బీపీ, షుగర్లకు మందులు వాడవసరం లేదు. కేవలం మనం తినే తిండి ద్వారానే మన రెసిస్టెన్స్ పవర్ పెంచుకున్నాం అనుకోండి, కరోనా తొక్క ఇంకా అటువంటి ఎన్ని వచ్చినా మన బాడీ నిలబడుద్ది. మనం మెయిన్ ముఖ్యంగా ఎంత హ్యాపీగా పడుకున్నట్టుండి. ఇది కదా నిద్ర అంటే, చూసారా? అటువంటి ఎన్ని రోగాలు వచ్చినా మన ఇమ్యూనిటీ పవర్, రెసిస్టెంట్ పవర్ బాగుంటే ఎటువంటి క్రిమికీటకాదులు మనల్ని ఏం చెయ్యవు. కాబట్టి మరొకసారి ఆలోచించాలి, ఫుడ్ విషయంలో మ్యాక్సిమం అన్ని రకాల పోషకాలు ఉండేలాగా సరి చూసుకోండి. ఏం లేదు, సీజన్ ఇప్పుడు తోటకూర ఉంది, తోటకూర, గోంగూర, బచ్చల కూర, గలిజేరు, లేకపోతే నేలవేమో రకరకాలు ఉన్నాయి. ఆకుకూర అంటే నాకు ఇష్టం ఉండదండి అసలు. మా అబ్బాయి అసలు తినడం ఆకుకూర, ఏదో పెద్ద గొప్పలా చెప్తారు. అది కంపల్సరీగా వారంలో 1-2 రోజులు ఫుడ్లో ఆకుకూర ఉంటే చాలా మంచిది. అదండి నేను చెప్పాల్సింది. మరి అంతకన్నా ఎక్కువ చెప్తే చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. పూర్తి వరకు మరొక వీడియో కలుస్తాను. సెలవు మరి. హర హర మహాదేవ్, శంభో శంకర్, ఓం నమ శివాయ, నమో నారాయణ.